సో ఫ్రెండ్స్, ఇప్పుడు అతను సినిమా ఫీల్డ్కి వెళ్ళడానికి దారి చూపించాడా లేదా అనేది అంతవరకు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అతను ఏం చేశాడంటే, రెగ్యులర్గా అతను కాల్ ఎప్పుడు వస్తుందా, అతని దగ్గర నుంచి కాల్ చేస్తాడా లేదా అని అలాగే ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అలా కొద్ది రోజులు గడిచింది. అప్పుడు ఇతను ఏం చేశాడంటే, అతని దగ్గర నుంచి కాల్ అంటే ఎప్పటికీ రాకపోవడం వల్ల అతనికి ఒకసారి కాల్ చేయడం మొదలుపెట్టాడు. కాల్ చేసి అతను ఏంటంటే ఫస్ట్ లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకపోతే సరేలే అని చెప్పేసి ఎక్కువసార్లు చేస్తే అతను ఏమైనా ఫీల్ అవుతాడేమో అని అనుకున్నంట. ఈయనేమో ఆ రోజు ఒక కాలే చేసి ఇంక ఊరుకున్నాడు. అలాగా మళ్ళీ ఇంకొక 2 days అయిన తర్వాత, మళ్ళీ 3 days తర్వాత మళ్ళీ కాల్ చేశాడు. కాల్ చేసి అప్పుడు ఏం చేశాడంటే కట్ చేశాడు ఆయన. కట్ చేయగానే ఇతనిలోనంట కొంచెం భయం కలిగిందంట. అరే, ఉన్న ఒక ఆప్షన్ కూడా నాకు పోతుందేమో, అంటే ఇతను దారి చూపించేటట్టు లేడే, లేదా అంటే పాజిటివ్గా కూడా ఆలోచించాడు. అంటే లేదా అతనికి ఇంకా అటువైపు నుంచి ఎవరు ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదేమో, అందుకేనేమో కట్ చేశాడు, లేదా బిజీగా ఉన్నాడేమో అని అనుకున్నాడంట. సరేలే, ఏ రోజు ఒక రోజు చెప్తారు అని చెప్పేసి అట్లనే చూస్తూ ఉన్నాడు. అలా ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 1 week, 10 days అలా గడుస్తూ ఉంది. తల్లి ఏంటంటే వీడు అంటే ఇతను పడే టెన్షన్ చూసి తల్లికి చాలా బాధేసింది. ఈడేంటి ఇంకా వదిలేటట్లేడు, ఇప్పుడు ఇది కనుక వాళ్ళ నాన్న కనుక చూస్తే మళ్ళీ వాళ్ళ నాన్న మళ్ళీ ఈయన ఎక్కడ కొట్టేస్తాడేమో, మళ్ళీ ఇంకేమని అంటాడేమో అని భయం వేసి తల్లి ఏం చేసిందంటే, నువ్వేమీ కంగారు పడకు, నేను ఏదో ఒక దారి నేను చెప్తాను అని చెప్పేసి తల్లి చూసిందనమాట. సరేలే అని చెప్పేసి ఊరుకుంది తల్లి. అనుకోకుండా తల్లికి ఏదో ఒక ఆఫీస్లో ఒక చిన్న అవసరం ఉండి ఆ పని ఉండి వెళ్ళింది. అక్కడ ఒక అతను పరిచయం అయ్యారు. పరిచయం అంటే అది ఎప్పటి నుంచో అతనికి పరిచయం ఉన్నారంట. పరిచయం అయితే ఆ తల్లి ఏంటంటే అతనితో చెప్పడం మొదలెట్టింది, నా కొడుకు ఇట్లా సినిమా ఫీల్డ్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉందండి, మీకు ఎవరైనా పరిచయం ఉంటే చెప్పండి అని చెప్పేసి అతనికి చెప్పింది తల్లి. సరే అని చెప్పేసి అతను కూడా కొట్టేసి ఊరుకున్నాడంట. మళ్ళీ 2వ రోజు ఏదో వర్క్ ఉండి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళటం, అతను మళ్ళీ కలవటం. సరేనండి, నాకు తెలిసిన ఒక అతను ఉన్నారండి అని అతనేమో తల్లికి చెప్పాడంట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో దారి దొరికింది అని చెప్పి ఆ తల్లి ఆ కొడుక్కి చెప్పిందా లేదా? రేపు మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్, స్కై ఫ్లేమ్ నెట్వర్క్స్.